ప్రతి నిమిషము దేవుడిదై ఉంటుంది. జాగ్రత్త కలిగి నడిచిన ప్రతి నిమిషము దేవుడిదై ఉంటుంది. మార్గమంతా తోడుగా దేవుడు తప్ప ఎవరు ఉండలేరు. హల్లెలూయా. బంధువులు ఉండలేరు, తోడబుట్టిన వారు ఉండలేరు, చేసుకున్న భర్త ఉండలేడు, భార్య ఉండలేదు, కన్న తల్లి తండ్రి కూడా మనకు తోడు కడదాకా ఎవ్వరూ ఉండలేరు. ఆ దేవుడు చిత్తమే మనకు జరుగుతూ ఉంటుంది. దేవుడు తోడే మనకు ఉంటుంది. అందుకోసమే దైవాన్ని మీరు మొక్కాలి. దైవం కొరకు ముందుకు నడవాలి. దైవము కొరకే మీరు మరి ముందుకు నడిచి దైవాన్ని మీరు మొక్కుకుంటే దైవము అనేవాడు ఇంటికి వస్తూ ఉంటాడు ఉదయం పూట. ఆ దైవము ఇంటికి వస్తే మీకు ఏ కొలతలు ఉన్నాయి, ఏ బాధ ఉంది, చిక్కు ఉందా, అప్పుల్లో ఉన్నారా, సంపాదన లేదా, ఆరోగ్యం బాగలేదా, ఆ దేవుడు మీ చిత్తములో నెరవేర్చేవాడు ఆయనై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఘనపరుస్తాడు, మేలు చేస్తాడు. దేవుడు మనశ్శాంతి ఇస్తాడు. కానీ ఎవ్వరూ ఇవ్వలేరు. ఎవరిని నమ్మినా కూడా ఎవరు బాగు చేయలేరు, కానీ దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు మనతోనే మాట్లాడేవారు, మనతోనే ఉండేవారు, మనతోనే నడిచేవారు. ఆ దైవాన్ని మీరు జాగ్రత్త కలిగి ఆయనతోనే మీరు ఉండాలి. ఆయన కొరకే మీరు జీవించాలి.